హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఇలా ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ. మేమైతే హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం, బాస్మతి రైస్. అందులో మనకి సరిపడా కారము, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, తర్వాత అల్లం, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, తర్వాత కర్డ్, తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది కొంచెం మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆలోపు మనం ఆనియన్ పేస్ట్ చేసుకొని, అంటే కర్రీ కొంచెం ప్రిపేర్ చేసుకుంటాము. అలా ఎప్పుడు ఆయిల్లో అలా వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలిపి పక్కన పెట్టాలి. తర్వాత ఇంకొక సైడ్ మనం తీసుకున్న రైస్ చాలాసేపు నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని 70% బాయిల్ అయ్యే వరకు చూసి అందులో మసాలాస్ వేసి, ఆయిల్ కొంచెం వేసి, సాల్ట్ కూడా వేసి కలుపుతూ ఉండాలి. ఆ లోపు చికెన్ కుక్ అవుతుంది. కొంచెం 70-80% దాకా కుక్ అవుతుంది చికెన్. కుక్ అయిన చికెన్లో కొంచెం గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకొని, ఆ 70% కుక్ అయిన రైస్ని మనం అందులో ఒక లేయర్ లాగా వేయాలి. కర్రీ పైన 2 లేయర్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అలా లేయర్ లాగా వేసేసి దానిపైన మనం తీసుకున్న గ్రేవీ కలర్ కోసం వేసేసి పుదీనా, కొత్తిమీర, తర్వాత నేను లెమన్ వాటర్ తీసుకున్నాను కొంచెం పసుపు కలిపి, ఆ లెమన్ వాటర్ కూడా వేయాలి ఇందులో. ఇప్పుడు లెమన్ వాటర్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో చివర్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసేయాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి కొంచెం వెయిట్ పెట్టి సిమ్లో పెట్టేసి కరెక్ట్ 10 మినిట్స్ ఆపేసేయాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చికెన్ బిర్యానీ రెడీ. చాలా సింపుల్గా. థ్యాంక్ యూ.